So yes, over to you, Nani Garu, a proud brother today. తొందరగా అందరికీ నమస్కారం. తొందరగా ముగించేస్తా, అందరికీ ఆకలేస్తుంది నాకు తెలుసు, అర్థమైపోయింది, మీ మొహాల్లో కూడా కనపడుతుంది. అండ్ మా యాక్టర్లు అందరూ కూడా పొద్దు నుంచి మాట్లాడి అలిసిపోయి ఉన్నారు, ఆకలి మీద ఉన్నారు. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం కూడా నా బాధ్యత ప్రొడ్యూసర్గా. సో తొందరగా ముగించేస్తా. ఇందాక మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, వచ్చిన వాళ్ళందరినీ మీట్ క్యూట్ మూమెంట్ అని అడగరా? Of course, yeah. Meet cute. So my meet cute moment was me meeting the writer in my sister. First time when I realized what an amazing writer she is, that was my meet cute moment, and I was so proud, so happy, and today I am like even more happy and content and satisfied. So I'm sure అమ్మ నాన్న ఇది లైవ్లో చూస్తున్నారు అనుకుంటా. దే మస్ట్ బి వెరీ, మీరందరూ చెప్పిన మాటలన్నీ విని నా గురించి అంటే కొంచెం ఆల్రెడీ బోర్గొట్టి ఉంటుంది వాళ్ళకి, ఏదో సినిమాలు చేస్తున్నాను కాబట్టి చాలా ఏళ్ళ నుంచి. ఐ థింక్ ఈరోజు జస్ట్ మా అక్క కోసం చూసుంటారు ఈ ప్రోగ్రామ్ అంతా. అండ్ మీరందరూ తన్ని ఫ్యామిలీ మెంబర్ లాగా ఓన్ చేసుకొని ఇంతగా ఇన్ని మాటలు చెప్తుంటే మా అమ్మకి కడుపు నిండిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఈరోజు డిన్నర్ కూడా చేయదు. అండ్ అంతకు మించిన ప్రాఫిట్ ప్రొడ్యూసర్గా నాకు ఇంకేముంటుంది. మా అమ్మ హ్యాపీ అయిపోయింది, నాన్న హ్యాపీ అయిపోయాడు, నేను హ్యాపీ, సూపర్ హ్యాపీ, అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ చాలా చాలా క్యూట్ యాంథాలజీ తీసాం, మీట్ క్యూట్. మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, నాకు చాలా నమ్మకం ఉంది. 5 స్టోరీలు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ ఈజ్ గోల్డ్, సత్యరాజ్ సార్, రుహానీ అండ్ రాజా చాలా చాలా అద్భుతంగా చేశారు. ఒక చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి. ఈ మధ్య అందరూ చిన్న చిన్న వాటికి గొడవలు పడుతున్నారు. బయట మనం చూస్తే ఎక్కువ నెగిటివిటీ తెలియకుండా మనం పెంచేసుకుంటున్నాం. చాలా చిన్న విషయాలు, మనం గుర్తుంచుకోవాల్సిన విషయాల్ని చాలా సెటిల్గా, అంటే మెసేజ్లు ఎవరికి ఇవ్వట్లేదు కానీ చాలా అందంగా చెప్పారు ఆ కథలో. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లో సంచిత, జీపీ అండ్ మన సునైన ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. అందులో కూడా మీరు చాలా కాన్వర్జేషన్స్ ఏమన్నా వింటే మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట చాలా రిలేట్ అవుతారు. అండ్ ఒక చాలా షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను. బట్ ఎనీవేస్ నేను ఇంకా అంతకు మించి చెప్పను. ఓకే, వాళ్ళు అందరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ స్టార్ స్ట్రక్ అదా, ఇంకా శివ చాలా చాలా క్యూట్గా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్ ఇందులో. అండ్ దాంట్లో ఇందాక మీరు పాట కూడా విన్నారు, మ్యూజిక్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీరు అది చూడాల్సిందే, ఒక మంచి ఫెయిరీ టైల్, ఒక అందమైన ఫెయిరీ టైల్, బట్ అందరూ రిలేట్ అవ్వగలిగే, నాకు కూడా ఎలా జరిగితే బాగుండు అని అనిపించే ఒక ఫెయిరీ టైల్ లాంటి ఒక ఎపిసోడ్. మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకేంటి, మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది. మీట్ ద బాయ్ వర్ష ఇంకా అశ్విన్. దాంట్లో మా పిన్నితో కూడా చిన్న డబ్బింగ్ చెప్పించింది అక్క. అంటే మా ఫ్యామిలీలో అందరినీ ఇన్వాల్వ్ చేసింది. నంజు కూడా డబ్బింగ్ చెప్పింది ఇందులో. నేను వస్తే అక్కని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకున్నాను కానీ అక్క మా ఫ్యామిలీలో చాలామందిని ఇంట్రడ్యూస్ చేసింది. సో చాలా చాలా క్యూట్గా చేశారు అశ్విన్ ఇంకా వర్ష. అందులో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇది తర్వాత చెప్పింది నాకు, తన లైఫ్లో అక్క పెళ్లి చూపులు కూడా ఎలాగే జరిగినాయి అని అందులో. సో ఏది నిజం ఏది ఫిక్షన్ అన్నది నాకు తెలియదు, మరి చూస్తున్నంతసేపు. సో ఐ కెప్ట్ గెస్సింగ్ అనమాట చూస్తున్నంతసేపు. సో యా, అండ్ దెన్ ఇన్ లా అండ్ రోహిణి గారు, ఆకాంక్ష అండ్ దీక్షిత్ చేసిన ఇన్లో వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ స్టోరీస్. కాబోయే అత్త కోడలకి మధ్య జరిగే కథ. అండ్ ఎంత బ్యూటిఫుల్గా రాసింది, ఎంత అందంగా పర్ఫామ్ చేశారు. అది మీరు ఇంకా ఎక్కువ టైం లేదు, ఇంకొక 3 రోజుల్లో మీరు చూడబోతున్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్పను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ద అమేజింగ్ క్యాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు షూటింగ్కి రాలేదు, నేను పెద్దగా వాళ్ళు ఎవరికి కనపడలేదు. అయినా సరే ఈరోజు ఇక్కడ నుంచి ఎన్ని మంచి మాటలు చెప్పారంటే నా గురించి. I don't think it's me. I think it's the content. I think it's the fact that they enjoyed, being in this film. And I think it's Akka. I think Akka అలా ఉందంటే తమ్ముడు కూడా డెఫినెట్గా అని కొన్ని నాకు గ్రేస్ మార్క్స్ పడిపోయినాయి అని నా ఫీలింగ్ ఉంది ఎందుకో ఈరోజు. సో అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద వండర్ఫుల్ క్రూ. వినయ్ నాకు జెర్సీకి పనిచేశాడు. వినయ్ మీరు తెలుసు, జెర్సీ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరీర్. మీట్ క్యూట్ నాకు ఎందుకు స్పెషల్ మీ అందరికీ తెలుసు. దసరాకి చేస్తున్నాడు. దసరా కూడా ఐ థింక్
నా కెరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిలిమ్స్ అవబోతుంది. సో నాకు కూడా తెలియకుండా ఒక రైట్ హ్యాండ్ లాగా అయిపోయాడు వినయ్. చాలా రైట్ హ్యాండ్గా ఉన్నది చాలు, త్వరగా ఏదో ఒక మంచిగా చెప్తే వాల్ పోస్టర్లోనూ నేను ఏదో ఒకటి చేశాను. అండ్ అమేజింగ్ టీమ్ అందరికీ, యశ్వంత్, వంశీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నిజంగా దానికి బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అక్క అక్క పిలవడం మొదలెట్టారు. యశ్వంత్ వీళ్ళందరూ దసరాకు వచ్చి కూడా అక్క అక్క అనే చెప్తుంటారు. సో నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మా అక్కే కదా, ఓకే అవును డైరెక్ట్ చేసింది అని చెప్పి. అండ్ అమేజింగ్ టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అవినాష్ గారి డిపార్ట్మెంట్ ఆల్సో అమేజింగ్. అంటే నాకు నా సినిమాలకు పనిచేసిన కొంతమంది పేర్లు గుర్తులేవు, కానీ వీళ్ళందరి పేర్లు గుర్తున్నాయి, ఎందుకంటే బుర్ర తినేసేది అక్క వీళ్ళ గురించి చెప్పి చెప్పి చెప్పి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మేనేజర్లు, మా వెంకట్, నేను ఆన్ స్పాట్ ప్రొడ్యూసర్ని కాదు, బట్ అన్నీ కోఆర్డినేట్ చేయడానికి హెల్ప్ చేసిన వెంకట్, తన గ్రూప్ ఆఫ్ మేనేజర్స్ అండ్ మా అకౌంటెంట్స్, మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరినీ ప్రేమగా పలకరించే మా సుబ్బు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియా ప్రమోషన్ అంతా ఫస్ట్ టైం టేక్ ఓవర్ చేసుకున్న మా అనన్య ఇక్కడ లేదు, బట్ యా థ్యాంక్స్. అండ్ ప్రశాంతి ఆబ్వియస్లీ కాస్ట్యూమ్స్, యా ప్రశాంతి ఆబ్వియస్లీ కాస్ట్యూమ్స్, బాహుబలి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత మీట్ క్యూట్ ఈజీగా అలా లెఫ్ట్ హ్యాండ్తో చేసేసి ఉంటుంది. సో అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు ఉండను, లైక్ ఐ సెడ్, కొంచెం నేను మ్యాథ్స్లో వీక్, తను కొంచెం మ్యాథ్స్లో స్ట్రాంగ్. సో నేను చాలా ఏమంటారు పీస్ఫుల్గా నేను ఎక్కడో నా పని చేసుకోగలుగుతున్నానంటే తను ఒక చిన్న నమ్మకం. అండ్ యా విజయ్, ఐఎమ్ అ ఫ్యాన్. ఓకే, నేను అది ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్, చాలా అందమైన మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ నాకు ఇంకా గుర్తుంది, తను ఏ ట్యూన్ పంపించినా సరే అక్కకి నచ్చేస్తుండేది. ఒకరోజు ఒక ట్యూన్ రిజెక్ట్ చేసింది. ఆ పాట నేనంటే రిజెక్ట్ చేసి ఎంత బాగుంది అంటే, నాకు సూట్ అవ్వట్లేదురా, నా దానికి పనికిరాదు, మంచి ట్యూన్ అంది. అయితే నేను తీసేసుకుంటున్నా అన్నాను. అదేంటి ట్యూన్ నువ్వు తీసుకుని ఏం చేస్తావు అంది. నాకు హెల్త్ కేర్ వర్కర్స్కి కోవిడ్ టైంలో ఐ వాంటెడ్ టు డూ అ ట్రిబ్యూట్ సాంగ్, దట్స్ అ ట్యూన్. అది అంటే తను వద్దంటే, అంటే ఫస్ట్ జనరల్గా ఎప్పుడు కూడా ఎవరైనా వద్దంటే వద్దంతే, వద్దంటే ఏంటిది అన్నర్థం బాగాలేదని, వద్దన్న ట్యూను కూడా వేస్ట్ అయిపోద్దేమో అని కంగారు పడుతున్నామంటే దట్ ఈస్ ద ట్రూ టాలెంట్ అనమాట. అంటే అది ఏ పాట కూడా మనకు ఒకసారి వచ్చిన తర్వాత అది బయటకు వెళ్ళటం ఇష్టం లేదు, అంత అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. అండ్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇంకా మీరు ఎవరు చూడలేదు, మీ ఎపిసోడ్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేశాడు. మీరు మీ షో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా చాలా చిన్నగా సటిల్గా అండర్లైన్ చేశాడు బ్యూటిఫుల్గా. థ్యాంక్ యూ విజయ్. అండ్ అవినాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తారు, ఆర్ట్ డైరెక్టర్, ఇది కూడా చేశారు. అండ్ ఇంకెవరైనా మర్చిపోతున్నానా, తొందర టక్మని గుర్తు చేయి, ఏం లేదా, ఓకే అంతే. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అక్క, షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ నేను సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది దాని గురించి ఎంత మాట్లాడినా సరే. రేపు ఎలాగో మీరు చూడబోతున్నారు, చాలా మంచి ఫీల్ గుడ్, చాలా కష్టాలు, టెన్షన్లు, ఎడ్రిన్, చాలా ఏమంటారు బ్లడ్, రక్తపాతాలు, ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి బయట. ఈ 25 తర్వాత మీకు ఎప్పుడైనా సాయంత్రం పూట సరదాగా కూర్చొని బాగా ఎక్కువ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటే, కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తే మీట్ క్యూట్ పెట్టుకొని చూడండి, చాలా హాయిగా నిద్రపోతారు ఆ రోజు డెఫినెట్లీ, అందులో డౌటే లేదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ మీడియా, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నన్ను, అలాగే అక్కని, ఈ అందమైన అద్భుతమైన టీంని మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీట్ క్యూట్ ఫ్రమ్ 25th ఆన్ సోనీ లివ్, మీ ఇంట్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. అయితే హిట్ 2 అప్డేట్ ఇవాళ ఒకటి తెలిసింది, అలాగే సరదాగా ఒక దసరా అప్డేట్ కూడా చెప్పేస్తే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అడగమన్నారు అనమాట. హిట్ 2 ప్రమోషన్ ప్యారల్ జరుగుతుంది, మీట్ క్యూట్ జరుగుతుంది. ఈ గందరగోళంలో నేను ఇంకో దాన్ని కూడా జాయిన్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సో దసరా కోసం వెయిట్ చేద్దాం, దానికి చాలా టైం ఉంది. యా థ్యాంక్ యూ. అండ్ సత్యరాజ్ సార్ గురించి చెప్పాలి. నాకు ఫోన్ చేసిన వెంటనే ఆయన చాలా బిజీగా ఉన్నారు అప్పుడు, అండ్ ఆ డేట్లు మాత్రమే తను ఈ ఎపిసోడ్ షూట్ చేయగలదు అక్క. అయినా సరే వచ్చి నేను చేస్తాను నానిదంటే అని చెప్పి పట్టుబట్టి మరి వచ్చేసారు. సో ఆయనకి స్పెషల్గా థ్యాంక్ యూ. అండ్ రోహిణి మ్యామ్ ఇంకా నేను చెప్పను, అంతే. రేపు
అందరూ లవ్లో పడిపోతారు రోహిణి మ్యామ్తో 25th తర్వాత. సో నేను మళ్ళీ దాని గురించి చెప్పను. థ్యాంక్ మా పిఆర్ఓలు వంశీశేఖర్ గారు అండ్ ఆల్ ద ఎంటైర్ టీమ్ అండ్ సోనీ లివ్ టీమ్ అందరూ కూడా ఈరోజు మీరు ప్లాన్ చేసింది కానీ ఆర్గనైజ్ చేసి అందరినీ మాతో పాటు ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ కొలాబరేషన్ సో ఫార్ అండ్ వీ హోప్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ బోత్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్. Please subscribe to Hi guys, Prakash Raj here. Please subscribe to India Glitz. Thank you. India Glitch. సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.